నమస్తే అండి. వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు పాలెపు రాజేశ్వర శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. రాబోతున్న కొత్త సంవత్సరం ఉగాది ఎలా ఉండబోతుంది? ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఈరోజు గురువుగారు మనతో మాట్లాడబోతున్నారు. సో గురువుగారిని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. సో మీకు ముందుగా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ, మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. గురుగారు, ఇప్పుడు క్రోధినామ సంవత్సరం నుంచి విశ్వావసునామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. త్వరలో మరికొన్ని రోజుల్లోనే అడుగు పెట్టబోతున్నాం. సో మరి ఈ కొత్త సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటి గురువుగారు? బాగా అడిగారు. విశ్వావసునామ సంవత్సరం, క్రోధీనామ సంవత్సరం అంతయు కూడా ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులు అనేటువంటివి, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు, యుద్ధ భయాలు, అనేక విధమైనటువంటి ఉద్యోగ సద్యోగ విద్యార్థుల్లో కూడా ఆందోళనకరమైనటువంటి స్థితులు ఏర్పడ్డాయి. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరము కొంత ఆ విధమైనటువంటి ఇబ్బంది తొలగి సంవత్సరార్థం తర్వాత ఈ ఇబ్బందులు పోయి ఆర్థిక స్థితులు చక్కబడతాయి. ప్రపంచ ఆర్థిక స్థితి అనేటువంటిది ఖచ్చితంగా మెరుగుపడుతుంది. యుద్ధ భయాలనేటువంటివి కూడా సమసిపోవడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరము. విద్యార్థులకు సంవత్సర అంతంలో, అంటే ఈ ఆంగ్లనామ సంవత్సరం అక్టోబర్ నుంచి, వారికి ఇక నుంచి ఒక 6 నెలల తర్వాత విద్యార్థులకు చాలా మంచి కాలము. ఉద్యోగస్తులకు కూడా కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు సంవత్సర చివరి భాగంలో ఖచ్చితంగా మంచి ఉద్యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. నిరుద్యోగ సమస్య అనేటువంటిది పోతుంది. కనుక క్రోధీ కంటే ఈ విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది మంచి ఫలితాలను భగవంతుడు ఈ సృష్టికంతరికీ కూడా ఇస్తాడు. ఇది ఈ విశ్వావసునామ సంవత్సరంలో మన యొక్క టెలివిజన్ ద్వారా అందరూ మీమాంసలతో కూడుకున్నటువంటి అంశాలు. ఇప్పుడే చాలా ఆర్థిక ఒడిదొడుకులు చాలా ఉన్నాయి. మరి ట్రంప్ గారు వచ్చిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతయు కూడా ఇంకా కూడా ఇబ్బంది అయ్యేటువంటి స్థితిలోకి వెళ్ళింది కదా. మరి ఈ క్రోధిలో ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నారు. క్రోధిలో మొట్టమొదట ఒక 3 months అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్, మే, జూన్ నెలలు జాగ్రత్తగా ఉండడము. దాని తర్వాత కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కూడా కొంత ప్రభావం, మార్కెట్ చక్కబడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అక్టోబర్ నుంచి సంపూర్ణమైనటువంటి మంచి శుభ ఫలితాలను చూడబోతూ ఉన్నాము. సంవత్సర అర్ధం వరకు కూడా 6 నెలల వరకు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం. 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం. ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో కూడా 356 రోజులతో ఈ సంవత్సరాన్ని మనము చూడబోతూ ఉన్నాం. రవివారంతో, ఆదివారంతో ఈ యొక్క సంవత్సరం ప్రారంభం కాబోతూ ఉంది. మంత్రి కూడా ఆయనే సస్యాధిపతి, నీరసాధిపతి కూడా చంద్రునికి లభించింది. చంద్రుడు ఆ విధంగా లభించడం చేత మంచి పంటలు అనేటువంటిది లభిస్తాయి. సూర్యునికి రాజు అనేటువంటిది అయ్యారు. ఆదివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి చంద్రుడికి మంత్రి పదవి రావడం చేత రాజకీయాలు సుస్థిరమైనటువంటి పాలన ఈ భూమండలానికి ఇస్తారు. మన యొక్క భరతఖండంలో ఇంకా కూడా రాజకీయ స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలకు కూడా ఇంకా నమ్ముక కేంద్ర ప్రభుత్వం పైన ఎక్కువ ఏర్పడడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం. గురుగారు, ఇప్పుడు ఉగాది వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది అనగానే ప్రేక్షకులందరూ ఎదురు చూసేది ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎలా ఉండబోతుంది, వారికి ఖర్చు ఎలా ఉండబోతుంది, రాజయోగం ఎలా ఉండబోతుంది, అదేవిధంగా అవమానం ఎలా ఉండబోతుంది అనే దానికోసం ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. సో ముందుగా మనం రాశి ఫలాల్లోకి వెళ్తే మేష రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి గురుగారు? మేషరాశి అనగా
అశ్విని భరణి పూర్తిగా సంపూర్ణంగా 4 పాదములు, ఇక కృత్తికా నక్షత్రము 1 పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. మేషవారి రాశి వారి యొక్క ఆదాయ ఫలితాలను చూడగా 2 మాత్రమే ఆదాయము, 14 వ్యయమవుతుంది. రాజపూజ్య అవమానాలు, మరి అక్కడేదైనా బాగుంటుంది అనుకుంటే 5 రాజపూజ్యము 7 అవమానము అనేటువంటిది అయింది. వీరి యొక్క గోచార ఫలితాలను చూడగా వీరికి ద్వితీయంలో బృహస్పతి ఈ మేలో మే 14 తారీఖు వరకు కూడా వారికి ఈ బృహస్పతి 2వ స్థానంలో ఉంటారు. ఏకాదశంలో శనీశ్వరుడు ఉన్నటువంటి వారు సంవత్సర ప్రారంభంలోనే వీరు ఈ వ్యయరాశిలోకి 12వ రాశిలోకి వెళ్ళడం చేత ఏల్నాడు శని ప్రారంభం అనేటువంటిది అవుతున్నది. ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉండేటువంటి స్థితి కనుక ఆ అనారోగ్యపూరితమైనటువంటి విషయాలు కొంచెం ఏర్పడినా కానీ ఎట్లాంటి వారిలో నిర్లప్తక చూపించక, వారు కేర్లెస్ చెయ్యక ఖచ్చితంగా వారు వారి శరీరం పైన జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఇంకొక అంశం కూడా, సంవత్సరంలో వీరికి ప్రారంభంలో బృహస్పతి మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి విద్యార్థులకు చాలా అనుకూలం ఉండేటువంటి కాలమే. సంవత్సరాంతంలో కొంత ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడడానికి అవకాశం కాబట్టి వారు గణపతికి ఆరాధన చేసుకోవడం ఈ రాశి వారికి చాలా మంచిది. మరి ఈ రాశివారు విదేశంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సర ప్రారంభంలో వారికి మంచి ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది. H1 వీసాస్ కూడా అట్లాంటివన్నీ కూడా స్టాంపింగ్ అయ్యేటువంటి కాలమే ఈ రాశి వారికి. తృతీయ బృహస్పతి అయినప్పటికీ వీరికి కొంత విదేశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఈ మేషరాశి వారికి. ఈ మేషరాశి వారు ఇంకొక అంశం కూడా, వివాహితులకు ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వారు కాత్యాయనీదేవి యొక్క ఆరాధన చేయడం చాలా శ్రేష్టమైనటువంటి అంశము. ఇక ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి వారు సంవత్సర అంతంలో ఇచ్చేటువంటి బాకీలు అనేటువంటివి తిరిగి రావు. రాజకీయ నాయకులకు పూర్వం కంటే చాలా మేలుగా ఉండేటువంటి సంవత్సరం ఈ మేషరాశి యొక్క ఫలితం ఈ విశ్వావసునామ సంవత్సరంలో. కనుక గణపతి ఆరాధన చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యము. గణేశునికి గరిక దొరుకుతుంది బయట. ఆ గరిక ప్రతి మంగళవారం రోజున పెట్టుకుని స్వామి పాదాల వద్ద 21 గరిక పెట్టుకుని నమస్కారం చేసుకోవడము, మంగళవారం రోజున ఖచ్చితంగా ఉపవాసంతో ఉండి దీక్షగా ఉండడము, ఏకభుక్తం చేయడము, ఉల్లి వెల్లి అట్లాంటి పదార్థాలు అనేటువంటివి కూడా తినకుండా ఉండి చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం చేత ఈ సంవత్సరం వారికి చాలా మంచి శుభ ఫలితాలను అనేటువంటిది ఇస్తుంది. గురుగారు, అదేవిధంగా చూసినట్లయితే తర్వాత రాసినటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వృషభ రాశి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. వీరి ఆదాయ వ్యయాలు 11 ఆదాయం, 5 మాత్రమే వ్యయం. రాజపూజ్య అవమానాదులు చూసిన 1 రాజపూజ్యము, 3 అవమానము. రాజపూజ్య అవమానాదుల్లో హెచ్చు తగ్గులనేటువంటివి ఏవైతే ఉంటాయో అతీతంగా వారికి అవమానం అనేటువంటిది జరిగేటువంటి విధంగా ఉన్నప్పుడు వారు ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉన్నారు చాలామంది. మితభాషిగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. మన దాంట్లో ఒకటి చెప్పబడింది, అయ్యా నాకు ఏం సహాయం చెయ్యాలి అయ్యా అని అంటే, మీరు నాకు ఇంకేదో సహాయం చేయాల్సిన అక్కర్లేదు. హస్తాదపి నదాతవ్యం, చేతిగుండా ఏది దాన ధర్మాలు చేయాల్సిన అక్కర్లేదు. గృహాదపి నదీయతే, మీ ఇంటి నుంచి ఇంకేదో తీసుకొచ్చి ఇవ్వాల్సిన అక్కర్లేదు. పరోపకారణార్థాయ, అయ్యా పరోపకారం నిమిత్తము మీరు ఏమి చెయ్యాలయ్యా అంటే, వచనేకా దరిద్రత, మంచి మాట మాట్లాడితే చాలు అనేటువంటి విషయంగా చెప్పేటువంటిది. వాగ్భూషణమే అన్నిటికంటే భూషణతుల్యమైనటువంటి అంశము. మనకు మిత్రులుగాను
శత్రువులు కానీ దేని నుంచి వస్తారు? మన యొక్క నాలిక నుంచే, మాట నుంచే వచ్చేటువంటి స్థితి. కనుక వీలైనంత వరకు మీరు మాట్లాడే మాటలు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరము మితభాషిగా ఉండాలి. విద్యార్థులకు పూర్వం కంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. పోటీ విద్యార్థులకు ఇంకా అనుకూలంగా ఉండేటువంటి కాలము. కుటుంబ సౌఖ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. కుటుంబంలో మంచి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఏకాదశ స్థాన శనైశ్చరుడు వచ్చాడు కనుక ఏకాదశ స్థానంలో షష్ఠ గ్రహ కూటమైంది. మీకు ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటి శత్రువులుగా ఉన్నటువంటి వారు ఆనుకోకుండా మిత్రత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితాలు చూసేటువంటి సంవత్సరం ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో. ఏ రాశికి చాలా బాగుందయ్యా అనంటే గోచార రీత్య ఫలితాలు అనేటువంటిది చాలా వర్తిస్తాయి. ఆదాయ వ్యయాలు రాజపూజ్యవమానం కంటే కూడా 99% గ్రహస్థితుల యొక్క ప్రభావాల చేత వారి యొక్క స్థితిగతులు అనేటువంటివి ఆధారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కనుకనే ఏకాదశ స్థానంలో షష్ఠగ్రహ కూటమి బృహస్పతి మేలో కూడా ద్వితీయంలోకి వెళ్ళడం, తృతీయ స్థానస్థిత కేతు, అట్లాగే రాహు కూడా దశమస్థానానికి వెళ్ళడం కనుక ఆనుకోనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. చాలా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. రాజకీయ నాయకులకు కూడా చాలా కలిసి వచ్చేటువంటి కాలం. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ ఏవైతే ఆ లిస్టులో ఉన్నవారు ఉన్నారో వారికి ఖచ్చితంగా నెరవేరేటువంటి సంవత్సరం ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరమే, విశ్వావసునామ సంవత్సరమే చాలా కలిసి వచ్చేటువంటి సంవత్సరం. వారు ఈ సంవత్సరం అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా శ్రేష్టమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం రోజు అష్టలక్ష్మి యొక్క ఆరాధన చెయ్యండి. మీకు సంపాదించుకున్నటువంటిది ఈ యొక్క ఉన్నత పదవుల ద్వారా పొందేటువంటిది ఈ సంవత్సరంలో లబ్ధితుల్యమైనటువంటి వ్యాపారస్తులకు కూడా చాలా కలిసి వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం. కనుక మీ యొక్క లాభం 100 రెట్లు రెట్టింపనేటువంటిది అవుతుంది. అమ్మవారి యొక్క ఆరాధన శుక్రవారం రోజున ఉదయము 6 గంటల నుండి 7 గంటల వరకు శుక్రహోరా ఉంటుంది. ఆ యొక్క హోరాలో స్వామి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. సకల విధమైనటువంటి శుభాలు పొందండి ఈ యొక్క వృషభ రాశి వారు. గురుగారు, అదేవిధంగా తర్వాత రాసినటువంటి మిథున రాశి ఫలాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? మిథున రాశి 3వ రాశి. మృగశిర నక్షత్రం 3వ పాదము 4వ పాదము. ఆ విధంగానే ఆరుద్ర నక్షత్రం పరిపూర్ణంగా 4 పాదములు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులను పోల్చుకొనగా బృహస్పతి వ్యయంలో ఉన్నారు. ఈ మేలో ఆ బృహస్పతి లగ్నానికి వస్తాడు. వారికి లగ్నస్థిత బృహస్పతి వచ్చిన తర్వాత స్వస్థాన యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. విదేశాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారికి మన ఛానల్ ద్వారా చెప్పుకునే అంశం ఏమిటి అని అంటే, విద్యార్థులు ఇంకా ఆ చదువులైపోయి విద్యార్థులు ఉద్యోగంలో అనేక ఇబ్బందులు పడుతూ అక్కడ అనేక విధమైనటువంటి కొన్ని చిన్న చిన్న పనులు చేస్తూ ఇక్కడ చెయ్యలేక అక్కడ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పుకోలేక ఇతరులతో పంచుకోలేక ఇబ్బంది పడేటువంటి పాపం చాలామందిని చూస్తున్నాం. అట్లాంటి వారికి కూడా నిరుద్యోగం ట్రంప్ ద్వారా ఏర్పడినటువంటి స్థితి కనుక బతకలేక చావలేక ఉన్నటువంటి స్థితులు. ఇక్కడ ఎన్నో వైభవోపేతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టుకొని పాపం అక్కడికి వెళ్ళి కష్టపడుతూ ఉన్నారు. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగం పోయి ఇబ్బంది పడేటువంటి వారు, ఉద్యోగంలో ఇబ్బందులు కూడా ఉంటూ ఆ విధంగా ఉన్నత ఉద్యోగం రానటువంటి వారు, వారందరికీ మిథున రాశి వారికి మన ఛానల్ ద్వారా ఏమిటయ్యా అంటే, మీరు రండి మీ స్వస్థానానికి, మీ స్వదేశానికి, ఈ భరతఖండానికి వచ్చేయండి. ఖచ్చితంగా మీకు మంచి శుభ ఫలితం అనేటువంటిది రాబోతూ ఉంది మీరు స్వస్థానానికి రావడం చేత. కనుక మరి అందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడము అనేటువంటిది వలసలు అనేటువంటివి అయినాయి.
ఇప్పుడు ఈ రాశి వారికి మాత్రము నేను మన ఛానల్ ద్వారా ఈ మే తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే, ఏ మాత్రము ఇబ్బంది ఎక్కువగా అయినా మీరు అక్కడ భరించుకుంటూ ఉండాల్సినటువంటి అక్కర్లేదు, త్వరగా వచ్చేయండి. వీరి వారి యొక్క ఆదాయ వ్యయాలను చూడగా 14 ఆదాయం, 2 మాత్రమే వ్యయం, రాజపూజ్య అవమానాలు 4 రాజపూజ్యము, 3 అవమానం. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం. వీరికి చదువుల్లో, వైద్య చదువుల్లో చాలా రోజుల నుంచి పాపం సీటు రాక ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు. వారికి కూడా పూర్వం కంటే కూడా చాలా మెరుగైనటువంటి కాలమే, ఉన్నత విద్యలు సంక్రమించడానికి అవకాశం ఉండేటువంటి స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. కానీ ప్రమోషన్స్లో మాత్రం కొంత జాప్యం. శనీశ్వరుడు దశమ స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఆ విధంగా ఉండడం చేత కూడా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. దశమంలో ఉన్నటువంటి శనీశ్వరుడు ఈయన ఈ మిథున రాశికి 4థ స్థానాన్ని కూడా చూస్తాడు. 4థ స్థానము స్థల మార్పిడి చేత ఇబ్బందులు పడడానికి అవకాశం ఉండేటువంటి వారు అనేక విధమైనటువంటి వ్యయ ప్రయాసాలు అనేటువంటివి ఎక్కువగా అవుతాయి. అవివాహితులకు వివాహం అయ్యేటువంటి కాలమే సంవత్సర అంతంలో అక్టోబర్ నవంబర్ కాలంలో వీరికి వివాహ యోగం అనేటువంటిది ఉంది. లేదంటే మాత్రం సంవత్సర చివరిలో పాల్గొన మాసంలో మార్చిలో ఈ రాశిలో ఉన్నటువంటి అవివాహితులకు వివాహం అనేటువంటిది అవుతుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం పెట్టాలి అనుకున్నటువంటి వారు ఈ సంవత్సరంలో పెట్టకపోవడం మంచిది, వాయిదా వేసుకోవాలి. సరి అయినటువంటి సలహాను మీ దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్కుల వద్ద తీసుకుని మీరు ఆ యొక్క పద్ధతిలో వెళ్ళడం అనేటువంటిది మంచిది. ఈ రాశి వారు చేయాల్సినటువంటి నియమాలేమిటి? దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవాలి. గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధజే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని ఆ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం చేత ఖచ్చితంగా వీరు సత్ఫలితాలను పొందుతారు. ఈ 3వదైనటువంటి మిథున రాశి వారు. గురుగారు, అదేవిధంగా ఇప్పుడు 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం? ఈ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రములు సంపూర్ణంగా 4 పాదములు ఈ రాశి వారికి వర్తిస్తాయి. కర్కాటక రాశికి 8వ స్థాన స్థితి శనీశ్వరుడు. ఆయన వెళ్ళి నవమంలో ఈ 29 మార్చి రోజున మారుతున్నాడు. ఉగాదికి ఒక్కరోజు ముందు. ఆ విధమైన ఫలితం చేత అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఆదాయ వ్యయాలను పోల్చుకోగా 8 ఆదాయం, 2 వ్యయం, రాజపూజ్యోమానాలు 3 అవమానమైతే 7 రాజపూజ్యం. పెట్టిన ఖర్చుకు చాలా మంచి సత్ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ఆదాయ వ్యయాల్లో ఉన్నటువంటి జాప్యాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి గ్యాపింగ్ ఏదైతే ఉందో అది మంచి సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ కొన్ని విధమైనటువంటి వృత్తుల్లో వారికి శనీశ్వరుడు 9వ స్థానానికి వెళ్ళడం చేత ఉద్యోగ ప్రమోషన్స్లో కొంత జాప్యం, తల్లిదండ్రులతో, తండ్రి వర్గంతో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. నోమంలో శని వెళ్ళాడు కాబట్టి. ఇంకొక అంశం కూడా, అనుకోకుండా వీరికి వీరి యొక్క స్థిరాస్తులు, పూర్వ ఆస్తుల పైన కోర్టు తగాదాలు ఏర్పడడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరము. ఈ రాశి వారు విద్యార్థులకు పూర్వం కంటే అనుకూలమే. సంవత్సరాంతంలో మాత్రం కొంత ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవలసినటువంటి వారు. న్యాయపరమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశం, అది సొంత వారే, మీరు ఎవరినైతే నమ్ముతారో వారే చాప కింద నీరు మాదిరిగా మీ పైన కేసులు పెట్టడానికి అవకాశం. మరి ఎవరితోటయ్యా జాగ్రత్తగా ఉండాల్సిందంటే వారితో నీవు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఈ సంవత్సరము కర్కాటక రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమే. ఎందుకంటే క్రోధీనామ సంవత్సరంలో
ఆనుకోనటువంటి పదవులు ఈ కర్కాటక రాశిలో ఉన్నవారు పొందడము పూర్వం నుంచి కూడా, దాని చేత కొన్ని ఇబ్బందులు పెట్టడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి వారే మీలను ఇబ్బందుల్లో పెట్టడానికి అవకాశమే. ఈ రాశివారు మరి ఇవన్నీ ఇబ్బందులని చెప్తున్నారే, ఏ దేవతారాధన చేస్తే వారికి ఆ యొక్క ఇబ్బందులు పోతాయంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చేత సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. మీకు దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వారు ఎవరయ్యా ఈ సంవత్సరంలో అంటే ఈ కర్కాటక రాశి వారు. అమ్మవారు యొక్క ఆరాధన చేత ఆ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఖచ్చితంగా మీరు సప్తశ్లోకిని చదువుకోండి, చాలా ఉన్నతమైనటువంటి సత్ఫలితాలు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో పొందండి. గురుగారు, తర్వాత రాసినటువంటి సింహరాశి వారికి ఈ ఉగాది నుంచి రాశి ఫలాలు ఎలా ఉండబోతుంది? సింహరాశి వారు మఖ పుబ్బ సంపూర్ణంగా 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1 పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. ఈ రాశివారు మరి ఏ విధమైనటువంటి విధానంతో వారి యొక్క జీవితాన్ని కొంత ఇబ్బందుల పాలు కావాలని తెలియక చేసుకున్నవారు కొందరైతే, కావాలని చేసుకున్నవారు కొంతమంది. వారి యొక్క అహాన్ని అంటే సూర్యుడు వీరికి అధిపతి, ముక్కోపిగా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి వారు, దానితో ఇబ్బందులు అనేటువంటి పూర్వం పడ్డారు. వీరికి కొంత రియలైజేషన్ అనేటువంటిది అవుతుంది. బృహస్పతి మేలో మారడం చేత సద్యోగపూరితమైనటువంటి విషయాల్లో మంచి మార్పుల చేత వారికి ఆ ఇబ్బందులు పోతాయి. ఉద్యోగ ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నటువంటి ఉద్యోగము వారికి స్వస్థానంలో ఉండడానికి అవకాశమే. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాదులు చూడగా 11 ఆదాయం 11 వ్యయం 3 రాజపూజ్యం 6 అవమానము. పాపం సంపాదించుకున్నదంతయు కూడా ఖర్చు కావడానికి అవకాశమే. అట్లాని పేరు ప్రతిష్టలు వస్తాయా అంటే అవి కూడా రావడానికి అవకాశం లేదు. 5వద అయినటువంటి ఈ సింహరాశి వారు ఇంకొక అంశం కూడా అండి, అష్టమంలో శనైశ్వరుడు మారుతున్నాడు 29 జనవరి రోజున. మీరు ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఏ విధంగా కూడా మీ దృష్టి భగవంతునికి మలచకుండా ఉండడం అనేటువంటిది పనికిరాదు. భగవంతుని పైన దృష్టి పెట్టడం మంచిది. సూర్యోపాసన చెయ్యాలి. సూర్యోపాసన చేయడం చేత విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వృద్ధులకు కానీ, అనారోగ్య సమస్యల్లో ఉన్నటువంటి వారికి కానీ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. గ్రహాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతాయి? సూర్యుని చుట్టూ. ఏ శక్తి చేత గ్రహాలకు శక్తి ఏర్పడుతుంది? సూర్య భగవానుని యొక్క ఆరాధన చేత, వారి యొక్క శక్తి చేతనే. కనుక ఆ సూర్యుని యొక్క ఆరాధన చెయ్యండి. ఆదివారం రోజు ఉపవాస దీక్షలు ఉపాసనగా ఉండండి. ఖచ్చితంగా శాకాహారాన్నే భోజనం అనేటువంటిది ఆదివారం చెయ్యండి. సూర్యుడు ఉన్నంత లోపే, సూర్యాస్తమయం లోపే భోజనాలు అనేటువంటివి చేసుకోండి. ఆ విధమైనటువంటి నిష్ఠగా ఉండండి. ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తీరుతాయి. మీకు మంచి సత్ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ఈ సింహరాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో. గురుగారు, అదేవిధంగా తర్వాత రాసినటువంటి కన్యా రాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కన్యా రాశి 6వ రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం పరిపూర్ణంగా 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు ఈ రాశి వారికి వర్తిస్తాయి. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు 14 ఆదాయం 2 వ్యయం, రాజపూజ్య అవమానాలు 6 రాజపూజ్యం 6 అవమానం అన్నది ఏ విధంగానైతే ఖర్చు పెడతారో దానికి తగ్గ ఫలితాన్ని అనేటువంటిది మాత్రం చూస్తారు.
కానీ సంఘంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే 6 రాజపూజ్యం 6 అవమానము. రాజకీయంలో ఉన్నటువంటి కన్యా రాశి వారైతే ఇంకా కూడా చెప్తున్నాను, మన యొక్క ఛానల్ ద్వారా వారు ఖచ్చితంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరము దశమంలో బృహస్పతి వెళ్తారు. నవమ బృహస్పతి చాలా మంచిది. దశమ బృహస్పతి రాజ్యంలో, రాజ్యాధికారాల్లో, పదవుల్లో, ఉద్యోగంలో ఉన్నటువంటి మార్పుల చేత కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం. ఎందుకంటే ఇన్ని రోజులు యోగతుల్యంగా ఉన్నటువంటి శనీశ్వరుడు కూడా సప్తమానికి వెళ్ళాడు. సంఘంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి ఇబ్బందుల చేత కొన్ని విధమైనటువంటి ఆ యొక్క ఇబ్బందులు ఏవైతే రాబోతూ ఉన్నాయో రాజకీయ నాయకులకు అది చాలా పెద్ద ఇబ్బందులు పెట్టడానికి అవకాశము. కుటుంబంలో అనేక ఇబ్బందులు కూడా పడడానికి అవకాశమే. అవివాహితులకు చాలా ఆలస్య వివాహం అనేటువంటిది అవుతుంది. కన్యా రాశిలో ఉన్నటువంటి అవివాహితులు కాత్యాయనీదేవి యొక్క ఆరాధన చేసుకోవడము చాలా శ్రేయోదాయకమైనటువంటి అంశము. మంగళవారం ఉపాసనాయుక్తంగా ఉండండి, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి, అనేక విధమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ యొక్క కన్యారాశి వారు. గురుగారు, అదేవిధంగా తర్వాత రాసినటువంటి తులారాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? తులారాశి చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, అట్లాగే స్వాతి నక్షత్రం పరిపూర్ణంగా 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తాయి. 11 ఆదాయము, 5 అవమానము, 2 రాజపూజ్యము, 2 అవమానము. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలో వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. రాజపూజ్య అవమానాల్లో కూడా సమానమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంది. ఇక గోచార ఫలితాలు చూడగా తులారాశి వారి యొక్క షష్ఠంలో శనీశ్వరుడు, శత్రుబాధ నివృత్తి కావడానికి అవకాశం. దృష్టి దోషాల ద్వారా ఇన్ని రోజులు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందడానికి అవకాశమే. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి నవమస్థాన స్థిత శనీశ్వరుడు, నవమస్థాన స్థిత శనీశ్వరుని యొక్క ఫలితం చేత చాలా ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఇంకొక విధమైనటువంటి అంశం కూడా లభిస్తుంది. ఏమిటయ్యానంటే, పూర్వం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి ఫేవర్గా ఉండడానికి అవకాశం. పిత్రార్జితమైనటువంటి ఆస్తులు కూడా ఖచ్చితంగా సంక్రమిస్తాయి. విదేశంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి ఉద్యోగాలు లభించడానికి అవకాశమే. ఈ రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులకు పూర్వం కంటే చాలా మెరుగైనటువంటి కాలమే. మీరు ఖచ్చితంగా ఉత్తమమైన సత్ఫలితాలు పొందుతారు. మీరు ఏ విధమైనటువంటి పరీక్షల్లో పాల్గొనాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో పాల్గొనండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. మీరు చేసుకోవలసినటువంటి ఆరాధన, ఈ రాశివారు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. ఆది బ్రహ్మ హరిర్విష్ణు అంతేదేవ సదాశివ మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే అని దత్తకవచాన్ని నిత్యం కూడా చదువుకోవడం, త్రిమూర్తి స్వరూపమైనటువంటి, త్రికాల స్వరూపమైనటువంటి ఆ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా శ్రేష్టమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారికి. ఇదండి ఈ తులారాశి యొక్క విశ్వావసు నామ సంవత్సర ఫలితం. గురుగారు, అదేవిధంగా తర్వాత రాసినటువంటి వృశ్చిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? 8వ రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం చివరి పాదం, అనురాధ జ్యేష్ఠ 4 పాదములు ఈ రాశి వారికే వర్తిస్తాయి. ఈ రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు చూడగా వీరు రాజపూజ్య అవమానాదుల్లో వారికి 2 ఆదాయము 14 వ్యయమైంది. చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. 5 రాజపూజ్యము, 2 అవమానం. అక్కడ మాత్రం కొంత పర్లేదు, పెట్టిన ఖర్చుకు సరైన మర్యాదలు దొరకడానికి అవకాశమే. సప్తమంలో బృహస్పతి ఉన్నాడు.
కొన్ని ఇబ్బందులు పోవడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం. చతుర్థ స్థాన స్థిత అర్ధాష్టమ శని ఈ 29 మార్చి రోజు పోతున్నది. అయినప్పటికీ పంచమంలో శనీశ్వరుడు వెళ్తారు కాబట్టి కొంత సంతానంలో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం. మీ సంతానాన్ని ప్రత్యేకంగా వారిని విద్యార్థులైతే విద్యలపైన, ఉద్యోగస్తులైతే ఆ యొక్క చేసే ఉద్యోగం పైన, వివాహితులైనప్పుడు వారి వారి సంతానం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం మంచిది. సంతానం కానటువంటి వారు నాగదేవత ఆరాధన చేసుకోవడం, పుట్టకు పాలు పోసుకోవడము చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం కూడా వీరికి ఈ సంవత్సరంలో చాలా ఫలితాలను ఇవ్వడానికి అవకాశమే. విద్యార్థులకు కానీ, అవివాహితులకు కానీ, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, వాళ్ళందరికీ కూడా సంవత్సరాంతంలో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశమే సంవత్సర చివరి భాగంలో. కనుక ఆ ఇబ్బందులు పోవడానికి మీరు చేసుకోవలసిన ఆరాధన షష్ఠి రోజు. ప్రతి నెలలో 2 షష్ఠులు వస్తాయి కనుక ఆ 2 షష్ఠీ తిథుల్లో ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అనేటువంటిది విశ్వావసునామ సంవత్సరంలో చేసుకోండి. ఆ రోజు ఉపవాసంగా ఉండండి. ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగి మీరు సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. గురుగారు, అదేవిధంగా తర్వాత రాసినటువంటి ధనుస్సు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ధనుర్రాశి 9వ రాశి. మూలా నక్షత్రం 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. ఆదాయ వ్యయాలు 5 ఆదాయము, 5 రాజపూజ్యము, 5 ఆదాయము, 5 వ్యయము, 1 రాజపూజ్యము, 5 వాళ్ళకు అవమానం అనేటువంటిది అయ్యింది. ఈ సంవత్సరంలో వీరికి షష్ఠస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి సప్తమానికి వెళ్ళాడు. చాలా యోగతుల్యమైనటువంటి కాలం. ఎవరికయ్యా? రాజకీయ నాయకులకు చాలా యోగం, వ్యాపారస్తులకు చాలా యోగం, సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా సంవత్సరంలో మే తర్వాత మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. మంచి ఫలితాలు, లాభతుల్యంగా వారి యొక్క ఛానల్స్ అనేటువంటివి మారుతాయి. దాంట్లో ఉన్నటువంటి మీడియాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి కాలమే ఈ సంవత్సరంలో జూన్ నుంచి సత్ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు పూర్వం కంటే అనుకూలం. అవివాహితులకు, వివాహం కానటువంటి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వివాహం అనేటువంటిది అవుతుంది. మీరు చాలా రోజుల నుండి మీ అమ్మాయికి, మీ అబ్బాయికి, ఎవరైతే ఈ ధనుర్రాశిలో ఉన్నటువంటి వారికి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అవివాహితులు ఉన్నారో ఈ సంవత్సరం వారి వారి వివాహాలను చేయబోతూ ఉన్నారు. శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ వారి వివాహాలు అనేటువంటివి ఖచ్చితంగా అవుతాయి. ఈ చతుర్థ స్థాన స్థిత శనైశ్చరుని యొక్క ఇబ్బంది చేత, దాన్ని అర్ధాష్టమ శని అంటాం, అర్ధాష్టమ శని యొక్క ఇబ్బంది చేత కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశము. మీరు ఏమాత్రం కేర్లెస్ చేయకూడదు కనుక దానిపైన దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్య సమస్యలు తీరడానికి, మీకు ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా పోవడానికి మీరు చేయాల్సినటువంటి దేవతారాధన, శివుని యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. నారుద్రో రుద్రమర్చజేతని ఆరుద్రా నక్షత్రం రోజున కానీ, మాస శివరాత్రులు కానీ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం చేత మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. కనుక మీరు ఆ శివారాధన చేసుకోవడం చాలా శ్రేష్టమైనటువంటి అంశము ఈ యొక్క ధనుర్రాశి వారు. గురుగారు, అదేవిధంగా తర్వాత రాసినటువంటి మకర రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? 9వ రాశి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాల వరకు కూడా వర్తిస్తుంది. వారి వారి యొక్క ఆదాయ వ్యయాలను చూడగా 5 ఆదాయము, 5 వ్యయము, రాజపూజ్య అవమానాదులు చూడగా వీరి ఆదాయ వ్యయాల్లో 8 ఆదాయము, 14 వ్యయం అనేటువంటిది అయింది. రాజపూజ్య అవమానాదులు 4 రాజపూజ్యము, 5 అవమానము.
వీరు ఈ ద్వితీయ స్థాన స్థిత శనీశ్వరుడు తృతీయంలోకి వెళ్తారు. కుటుంబంలో ఇబ్బందులు, కుటుంబ కలహాలు, భర్తల దగ్గర ఇబ్బందులు అనేటువంటి ఏర్పడేవి, ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా కొన్ని అనుకోనటువంటి ఆర్థికమైనటువంటి చిక్కుల్లో చిక్కుకున్నటువంటి వారికి ఈ యొక్క మార్చి తర్వాత వారికి వచ్చినటువంటి జ్ఞానం చేత వారికి ఆ ఇబ్బందులు అనేటువంటివి పోతాయి, కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది, ఆర్థిక సమస్యలు తొలగడానికి అవకాశము, ఆరోగ్యం, మంచి ఆరోగ్యం అనేటువంటిది సంక్రమిస్తుంది, సోదరుల మధ్య సత్సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది, ఆ కుటుంబ వాతావరణం కూడా చక్కబడుతుంది, ఆ విధంగానే కమ్యూనికేషన్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి చాలా మంచిది. ఇంకొక అంశం కూడా భూ సౌఖ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. కొన్ని రోజుల నుంచి భూమి కొనాలి అనుకున్నటువంటి వారికి భూ తగాదాలు ఏర్పడినటువంటి వారికి ఆ తగాదాలు తొలగడానికి అవకాశమే. ఇక 6వ స్థానంలో బృహస్పతి వెళ్తాడు కనుక కొన్ని రోజుల పాటే ఉంటాడు 6వ స్థానంలో. ఆయన మే నుంచి కొన్ని బృహస్పతి పరమైనటువంటి వక్రపూరితమైనటువంటి బృహస్పతికి చలనం, కొన్ని వక్రచలనం, రుచిచలనం చేత ఆయన మిథున రాశిలో 6 నెలల పాటే ఉంటున్నాడు. అక్టోబర్ వరకు కూడా వీరికి కొంత మిక్స్డ్ వాతావరణం ఏర్పడడానికి అవకాశం. అక్టోబర్ తర్వాత ఖచ్చితంగా వాతావరణం అనేటువంటిది చక్కబడుతుంది. మంచి గ్రహస్థితులను చూడబోతూ ఉన్నారు. మంచి ఆర్థిక స్థితిలోకి వెళ్తారు. ఉద్యోగస్తులకు చాలా ఉన్నతమైనటువంటి స్థితి అనేటువంటిది లభిస్తుంది. ఈ మకర రాశి వారికి అద్భుతమైనటువంటి సత్ఫలితాలు రాబోయే నామ సంవత్సరంలో మనం చూడడానికి అవకాశమే. ద్వితీయంలో రాహు రాబోతూ ఉన్నాడు కాబట్టి వీరు కూడా మంగళవారం రోజు ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, చండీపారాధనాదులు చేసుకోవడం కానీ, పౌర్ణిమ, అష్టములు, అమావాస్యలు, ఈ నైమిత్తిక తిథిలో వీరు అత్యంత నియమంగా ఉంటూ ఏకభుక్తం చేస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చేత వారికి అన్ని సత్ఫలితాలనేటువంటివి లభిస్తాయి. ఈ మకర రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో. గురుగారు, అదేవిధంగా కుంభరాశి ఫలాలు ఎలా ఉండబోతుందండి ఈ సంవత్సరం? కుంభరాశి 11వ రాశి. ధనిష్ఠా నక్షత్రము 3, 4 పాదములు, శతభిషం సంపూర్ణంగా 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదముల వరకు కూడా వీరికి వర్తిస్తాయి. ఆదాయ వ్యయాలు 8 ఆదాయం, 14 వ్యయము, రాజపూజ్య అవమానములు 7 రాజపూజ్యము, 5 అవమానము. దీంట్లో ఉన్నటువంటి వ్యత్యాసాలే కాకుండా వీరికి ఏలినాటి శని యొక్క ఇబ్బందులు, పాపం చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు, మరి అనేక విధమైనటువంటి కుటుంబ కలహాలు, ఒకటిని కాదు చాలా బాధలతో ఉన్నటువంటి వారు. ఎందుకంటే అర్ధాష్టమ బృహస్పతి కూడా, ద్వితీయంలో రాహు ఉన్నాడు కనుక ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా కొంత తొలగడానికి అవకాశమే. ఎప్పుడయ్యా వారికి బృహస్పతి మేలో 14వ తారీఖులో రోజున మారుతాడో కొంత కుటుంబ సౌఖ్యం ఏర్పడడానికి అవకాశం. ఈ ఇబ్బందులు పూర్వం కంటే ఎక్కువగా పోతాయి. ఈ రాశుల్లో ఉన్నటువంటి వారికి, విద్యార్థులకు సంవత్సర చివరి భాగంలో సత్ఫలితాలు చూస్తారు. ఉద్యోగ వ్యయంలో ఉన్నటువంటి వారికి పూర్వం కంటే మెరుగైనటువంటి స్థితే. మధ్యకాలంలో వారి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి పోతాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళేటువంటి వారికి మనం రికమెండ్ చేయడం అనేటువంటిది అంతగా మంచిది కాదు. ఈ రాశిలో ఉన్నటువంటి వారి కొత్త వ్యాపారాదులు పెట్టేటువంటి వారు, కొత్తగా రాజకీయాల్లో దిగి పోటీ చెయ్యాలి అనుకుంటున్నటువంటి వారు, వారికి మనం వద్దు అని చెప్పడమే అన్ని విధాలుగా మంచిది. ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి దేవతారాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా శ్రేయోదాయకమైనటువంటి అంశం. మంగళవారం రోజు రావి చెట్టుతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చేత వారికి చాలా సత్ఫలితం అనేటువంటిది లభిస్తుంది. 21 ప్రదక్షిణము ఆ రావి చెట్టుతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయండి.
సకల విధమైనటువంటి శుభాలు పొందండి ఈ కుంభరాశి వారు. గురుగారు, ఇక ఆఖరిగా 12వ రాశి మిగిలింది, మీనరాశి. మరి ఈ మీనరాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ ఉగాది నుంచి? చివరి రాశి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1 కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. వీరి యొక్క ఫలితాలు చూడగా రాజపూజ్య అవమానాదులు సమానంగా, మరి ఆదాయం సమానంగా ఉంది. 5 ఆదాయము, 5 వ్యయము, 3 రాజపూజ్యము, 1 అవమానము. అక్కడ మాత్రం సంఘంలో కుటుంబంలో సౌఖ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. కొంత ఇబ్బందులు అనేటువంటివి సంవత్సరాంతంలో తొలగడానికి అవకాశమే. విద్యార్థుల్లో కూడా సంవత్సరాంతంలో సత్ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ఉన్నత విద్యలో ఉన్నటువంటి వారికి సంవత్సర చివరి అంశంలో వారికి పోటీ పరీక్షల్లో నెగ్గడానికి అవకాశం ఏర్పడడానికి, సంవత్సర ప్రారంభంలో కొంత వారు వెనుకంజలో పోవడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. ఉన్నత ఉద్యోగం కోసం చూసేటువంటి వారికి కూడా ప్రమోషన్స్ సంవత్సర చివరి భాగంలో నవంబర్ తర్వాత వారికి రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఈ రాశి వారికి రాహు వేన్లోకి వెళ్తాడు, కేతువు కూడా పంచమ స్థానంలోకి వెళ్తాడు. కనుక సంతానంతో అసౌఖ్యం అనేటువంటిది, సంతానం కానటువంటి వారికి కూడా కొన్ని ఇబ్బందులు, స్త్రీలకు కూడా స్త్రీల సమస్యలు అనేటువంటి ఎక్కువ కావడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరము. ఈ సంవత్సరము ఈ రాశి వారికి కూడా అర్ధాష్టమ బృహస్పతి పంచమ స్థానంలోకి కర్కాటక రాశిలోకి వెళ్ళడం చేత వీరికి ఏర్పడినటువంటి ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయో అవి తొలగడానికి అవకాశం. కొత్త వ్యాపారాదులు పెట్టుకునేటువంటి వారికి సంవత్సరాంతంలో ఖచ్చితంగా వీళ్ళు ఆలోచించవచ్చు. వారి కుటుంబంలో కొంత మంచి శుభకార్యాలు అనేటువంటివి చూస్తాం. కానీ వీరికి ఉన్నటువంటి ఏల్నాటి శని దోషం చేత అన్నిటికంటే ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉండేటువంటి సమయము. క్రీడల్లో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా రాణించడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరమే. వీరు సుందరాకాండ పారాయణాదులు చేయడము, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, హనుమాన్ చాలీస నిత్యము చదువుకోవడము, దాని చేత వారికి ఈ సమస్యలకు, ఏల్నాటి శని యొక్క ఇబ్బందులకు దూరం అనేటువంటిది అవుతారు. కనుక వారు ఆ యొక్క ఆరాధన చేసుకోవడం అన్ని విధాలుగా మంచిది. మంగళవారం రోజు ఉపాసనాపూర్వకంగా ఉండడము, పూర్వాభాద్ర నక్షత్రం రోజున స్వామివారికి, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం, జిల్లడి ఆకు ఏదైనా దొరికితే ఆ జిల్లడాకుతో స్వామివారికి మాల వేయడము, దాని చేత వారి ఇబ్బందులు అనేటువంటివి పోయి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో చాలా ఉన్నతంగా ఆరోగ్యవంతంగా వారి యొక్క జీవితాన్ని గడుపుతారు. మా ఛానల్కి వచ్చి మా ఆడియన్స్ అందరికీ 12 రాశుల గురించి చెప్పడమే కాకుండా మా ఆడియన్స్తో పాటు మాకున్న ధర్మ సందేహాలన్నీ క్లియర్ చేసినందుకు మీకు కృతజ్ఞత అండి. మీకు, మీ కుటుంబానికి కూడా ఉగాది సంవత్సరం, నూతన సంవత్సర విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు కూడా. సంతోషం. Save a life. Download uBlood app. uBlood for the new blood.